మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ యాక్షన్ మొదలుపెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్స్ లను పెట్టింది. రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వనుంది రేవంత్ సర్కార్. ఆ దిశగా అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. రాజేంద్రనగర్ మండలంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సర్వే చేశారు. 333 నిర్మాణాలను అధికారులు గుర్తించారు. చైతన్యపురి డివిజన్, సత్యనగర్, మారుతినగర్ లో అధికారుల సర్వే చేస్తుండగా రెవెన్యూ అధికారులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ యాక్షన్ మొదలుపెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసింది. వీళ్లు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్ నరేష్, త్రిపుర మూసీ ప్రక్షాళనకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలు గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 25 టీములను ఏర్పాటు చేసి సర్వే కొనసాగుతుంది. నిన్నటి నుంచి నోటీసులు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు ప్రధానంగా ఉదయం నుంచి దాదాపు 25 టీంలు అంటే హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 25 టీంలు సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న వాటికి మార్కింగ్ అంటే ప్రతి ఇంటికి మార్కింగ్ చేస్తారు. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అనేది గుర్తించేసి దానికి మార్కింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం కొన్ని ప్రాంతాల్లో సర్వేకి వెళ్ళిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి, అంటే ఇక్కడ మేము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాము, ఈ ప్రాంతంలో మేము ఖాళీ చేసి ఎక్కడో దూర ప్రాంతాల్లో మాకు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మేము అక్కడ మాకు ఉపాధి అనేది ఏమీ ఉండదు, ఉపాధి చూపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, లేకుంటే మేము ఎక్కడికి వెళ్లేది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం కొత్తపేట తర్వాత నాగోల్ ప్రాంతంలో సర్వే అధికారులను పూర్తిగా అధికారులను అడ్డుకొని వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గోల్కొండ ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వేకి వెళ్ళిన అధికారులను అక్కడ స్థానికులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడ మార్కింగ్ ప్రక్రియ అనేది ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరోవైపు చాదర్ఘట్ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఈ మార్కింగ్ అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఇళ్లు ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులు మార్క్ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అంటే రెంట్కు ఉంటున్నారా లేకపోతే ఓన్ హౌస్, వాటికి సంబంధించిన కరెంట్ బిల్ తో పాటు వాళ్ళు ట్యాక్స్లు ఏదైనా కడితే అంటే మున్సిపల్ ట్యాక్స్ ఏదైనా కడితే ఆ ట్యాక్స్ సంబంధించిన బిల్లులు కూడా తీసుకొని అధికారులు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒక ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ సిబ్బంది ఒక 2, తర్వాత పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించారు. వీరంతా అంటే ఒక్కొక్క టీం కి 5 చొప్పున సర్వే బృందం మూసీ పరివాహక ప్రాంతంలో ఉదయం నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం, ఆందోళన దిగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అంటే వీరికి అదనంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది.
దాదాపు అంటే ఈ వారం రోజుల్లో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలకు సంబంధించి మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వారందరికీ నోటీసులు ఇచ్చి వారిని ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఈ అంటే శనివారం కానీ ఆదివారం కానీ ఈ కూల్చివేతలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ఆక్రమణలు అంటే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 11,000 మంది పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వీటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరైతే ఈ నిర్వాసితులు ఉన్నారో వారందరికీ అంటే బాధితులకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. వీరందరికీ అంటే ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఇక్కడ నుంచి వారందరినీ అక్రమాలు తొలగించేసి వారందరినీ అంటే బాధితులని అక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ కేటాయించాలి, ఎవరెవరికి ఏ ప్రాంతాల్లో కేటాయించాలని దానిపై ప్రభుత్వం కొంత స్పష్టత కూడా తీసుకుంది అధికారుల నుంచి. ఈ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో పరిశీలన చేపట్టేసి ఆ ప్రాంతాల్లో అంటే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇల్లును కోల్పోతారో వారందరూ కూడా అక్కడ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ సర్వే చేసిన తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారో వారందరికీ కూడా తరలించే కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రామ్ నరేష్, థ్యాంక్ యూ.